బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇవాల్టి నుంచి అకౌంట్లోకి రైతు బంధు డబ్బులు జమ కాబోతున్నాయి. ఇప్పటి వరకు 40% మంది రైతులకు రైతు బంధు సాయం అందిందని చెప్పి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. 27 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ చేసినట్టుగా చెప్పారు. అలాగే ఇవాల్టి నుంచి మరింత ఎక్కువ మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ కాబోతుందని చెప్పి ప్రభుత్వం చెబుతోంది. డిసెంబర్ 12 నుంచి రైతుల ఖాతాలోకి డబ్బులు జమ కాబోతున్నట్టు తెలుస్తోంది. 26 రోజుల్లో ఎకరం భూమి ఉన్న రైతుల ఖాతాలో మాత్రమే డబ్బులు జమ కాబోతున్నట్టు, డబ్బులు వేయబోతున్నట్లు తెలంగాణ సర్కార్ చెబుతోంది. ఈ నెలాఖరు నాటికి రైతు బంధు డబ్బులు జమ పూర్తి కాబోతున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఉదయ్, ఏంటి ఎవరెవరికి ఏ టైంలో డబ్బులు జమే అవకాశం కనిపిస్తోంది రైతు బంధుకి సంబంధించి? సచిన్, తెలంగాణలో పెట్టుబడి సాయం కింద రైతులకు అందించే పెట్టుబడి సాయంపై అటు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. గత నెల డిసెంబర్ 12 నుంచే రైతు బంధు నిధుల జమ అయితే ఖాతాల్లో జమ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ కేవలం సన్నకారు రైతులకు మాత్రమే ప్రభుత్వం రైతు బంధు నిధులను విడుదల చేసింది. అయితే గత కొంతకాలంగా కూడా రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తుంది. పూర్తిగా యాసంగి పంటల సీజన్ మొదలైంది. ఇప్పటికే వరి విస్తృతంగా ముమ్మరంగా సాగుతుంది. పనులన్నీ కూడా చకచకా సాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా పెట్టుబడి సాయాన్ని ఖచ్చితంగా సకాలంలో చెల్లించాలని రైతాంగం అంతా కూడా ఇప్పటికే ప్రభుత్వాన్ని వేడుకోలు అయితే చేసింది. పలుమార్లు కూడా రైతు సంఘ నేతలు కూడా ప్రభుత్వాన్ని దృష్టికి పెట్టుబడి సాయానికి సంబంధించినటువంటి అంశంపై చర్చించారు. అయితే ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి వేతన జీతభత్యాలు చెల్లించడంలో కొంత పూర్తిగా దృష్టి సారించడంతో రైతు బంధు సాయం నిలిచిపోయింది. అయితే విడుదల వారీగా రైతు బంధు సాయాన్ని అందించేందుకు ఇప్పటికే రేవంత్ సర్కార్ అయితే పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించింది. ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా రైతు బంధుపై కీలక ప్రకటన అయితే చేశారు. తాజాగా ఈ రోజు నుంచి దాదాపు సన్నకారు రైతులు మినహా ఇతరందరికీ కూడా పూర్తి స్థాయిలో పెట్టుబడి సాయం అందిస్తామైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఇప్పటి వరకు సన్నకారు రైతులకే దాదాపు 26 లక్షల మందికి 42% మేర పూర్తిగా రైతు బంధు పెట్టుబడి సాయం అందించామని, ఇకపై మరికొంతమందికి అందించబోతున్నామంటే అటు రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా క్లియర్ కట్ గా చెప్పింది. గడిచిన కొద్ది రోజులుగా కూడా చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఈ అంశంపై పూర్తిగా క్లారిటీ ఇవ్వలేకపోయారు. ఎక్కడికక్కడ రైతాంగం కూడా పెట్టుబడి సాయంపై ఒక క్లారిటీ అడిగే ప్రయత్నం చేసినా అటు ఎమ్మెల్యేలు కూడా తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం చాలా క్లియర్ గా ఒకవైపు ప్రభుత్వం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఖచ్చితంగా పెట్టుబడి సాయం అనేది తాము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అది రైతు సంక్షేమం, రైతు భరోసానే తమకు ప్రధాన ఎజెండా అంటూ ఈ రోజు రైతు బంధు నిధులకు సంబంధించి మరికొంతమంది రైతులకు విడతల వారీగా నిధులు మంజూరు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటి వరకు 26 లక్షల మందికి రైతు బంధు సాయం అందించినట్లయితే ఇప్పుడు వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావుతో పాటు రఘునందనరావు కూడా ఉన్నతాధికారులు తెలిపారు. నిన్న దీనికి సంబంధించి ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం అయితే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో నిర్వహించారు. ప్రస్తుతం ఈ రోజు నుంచి కూడా పెట్టుబడి సాయాన్ని మరింత ముమ్మరం చేస్తూ ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా, రైతు సంక్షేమ దిశగా అడుగులు వేస్తామని అయితే అటు రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగంతో పాటు మంత్రులు కూడా చెప్తున్న పరిస్థితి. అంటే 26 రోజుల్లో ఎకరం భూమి ఉన్న రైతుల ఖాతాల్లో మాత్రమే డబ్బులు వేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఎకరం భూమికి పైగా ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? ఇక్కడ ఆ అంశం పైనే పూర్తిగా ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది. ఖచ్చితంగా ఇది విడతల వారీగా కొనసాగుతుంది. సంక్రాంతి తర్వాత మరోమారు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తాం. రైతు బంధుకు సంబంధించి ఈ నెలాఖరులోపు, జనవరి నెలాఖరులోపు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క రైతుకి కూడా పెట్టుబడి సాయం అందిస్తామనేది ప్రభుత్వం చెప్తున్నమాట. కానీ విడతల వారీగా అందజేయడం వల్ల తమకు పెట్టుబడి భారం అవుతుందనేది అటు రైతాంగం కావచ్చు, రైతు సంఘ నేతలు చెప్తున్నటువంటి వాదన. కానీ ప్రధానంగా ప్రభుత్వం మాత్రం చాలా క్లియర్ గా సన్నకారు రైతుల నుంచి ప్రధాన టార్గెట్ గా తీసుకుంటుంది. సన్నకారు రైతులకు ఎక్కువగా పెట్టుబడి వ్యయం అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సన్నకారు రైతులకు ముందుగా 1 ఎకరం లోపు ఉన్నటువంటి రైతాంగానికి మాత్రమే పెట్టుబడి సాయం అందించి ఆ తర్వాత దాన్ని క్రమక్రమంగా పెంచుతూ పోవాలనేది ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక లోటుపాటును సవరించుకొని పూర్తిగా అప్పుల ఊబిలో ప్రభుత్వం కూలిపోయిందని ఒక శ్వేతపత్రాన్ని కూడా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి ఉంది. ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా ఎదుర్కొని ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని, ఒకవైపు 6 గ్యారంటీల అమలు కావచ్చు, ప్రస్తుతం పెట్టుబడి సాయం కావచ్చు, ఇతరత్ర అనేక ఇబ్బందులు ప్రభుత్వానికి ఎదురవుతున్న తరుణంలో ఖచ్చితంగా చాలా ఆచితూచి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. విడతల వారీగా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేసే దిశగా అయితే ముందుకు వెళ్తుంది సచిన్. అంటే మిగిలిన అంశాలకు సంబంధించి, ఎందుకంటే ఇటు ఐటీలో ఉండే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇన్ఫ్యాక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు కావచ్చు, ఇలా కొంతమందికి సంబంధించి ఆ బేరేజ్ వేసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో రైతు బంధు ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందని అనుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతం ఈ నెలకు సంబంధించి పెట్టుబడి సాయం మాత్రం చాలా క్లియర్ గా ప్రతి ఒక్కరికి గత ప్రభుత్వం ఏ విధంగా అందజేసిందో అదే విధంగా ప్రభుత్వ సాయం అందించే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత అంటే 6 గ్యారంటీల
అమలు అప్లికేషన్ సంబంధించి ఫిల్టరేషన్ ప్రక్రియ అంతా పూర్తి కావాలి. దానికి సంబంధించి ఇప్పటికే డిజిటలైజేషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో దాదాపు 1 కోటి పైగా అప్లికేషన్స్ ఉన్నాయి పెండింగ్ లో. పూర్తిగా వాటన్నింటినీ కూడా 1 by 1 అటు అధికార యంత్రాంగం అంతా పూర్తిగా 6 గ్యారెంటీల అప్లికేషన్లను డిజిటలైజ్ చేసే ప్రక్రియలోనే పూర్తిగా నిమగ్నమైంది. సో మరికొంత సమయం అయితే పడుతుంది. ఈ రోజు కేబినెట్ భేటీలో కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సీఎం రేవంత్ ఇతర కేబినెట్ సభ్యులతో ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది, 6 గ్యారెంటీల అమలు ప్రక్రియలో భాగంగా అప్లికేషన్స్ తీసుకున్న వాళ్ళు చాలా మంది కూడా రైతు భరోసాకు అప్లై చేసుకున్నారు. వాళ్ళని ఏ విధంగా యాడ్ చేస్తారు, తదుపరి ప్రక్రియ ఏ విధంగా ఉండబోతున్నది ఈ రోజు కేబినెట్ లో క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా ఆధారంగానే సబ్మిట్ ఉన్నటువంటి డేటా ఆధారంగానే ప్రస్తుతం పెట్టుబడి సాయం అందించేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తిగా సిద్ధమైంది. సచిన్. రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా మాత్రం దీనికి సంబంధించి మాత్రం ఆ అప్డేట్ చూస్తున్నారు. రైతు బంధు, అవును, తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కారు. ఇవాల్టి నుంచి అకౌంట్లో రైతు బంధు డబ్బులు జమ కాబోతున్నాయి. ఇప్పటి వరకు 40% మంది రైతులకు రైతు బంధు సాయం అందించామని చెప్పుకొచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 27 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ చేశామని చెప్పారు. ఇవాల్టి నుంచి మరింత ఎక్కువ మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.